వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సోదర సమానులు వెంకటగిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఎదురుమల రామ్ కుమార్ రెడ్డి గారికి, ఇతర కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఏమి, యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏమి, ప్రింట్ మీడియా అయితే ఏమి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఒక వెంకటగిరి వాసిగా చాలా గర్వపడుతున్నాను. ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారి కృషితో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో టిట్కో ఇల్లు ఈరోజు పూర్తయ్యాయి. అది వెంకటగిరికి ఆ ప్రాంతం మన గతంలో చూస్తే మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లాలోకి అది ఆగ్రభాగం, ఏదో మూలబడిపోయిన భాగం లాగా ఉండేటుంది. ఈరోజు ఆ ప్రాంతం చూస్తూ ఉంటే వెంకటగిరి తొందరలోనే మన బౌండరీస్ కూడా దాటిపోయేట్టు బ్రహ్మాండమైన జగనన్న కాలనీ కానీ, టిట్కో ఇల్లు కానీ, దానికి ఎదురుగా రాబోయే నగర వనం కానీ చూస్తూ ఉంటే వెంకటగిరి అంతా మా ప్యాలెస్ వదిలి చిత్తూరు సైడ్ వెళ్ళిపోతుందేమో అనిపిస్తూ ఉంది. మేమే మిగులుతామేమో, ఓల్డ్ సిటీ అయిపోతుందేమో అది వెంకటగిరి. ఎట్టయినా మేలే, వెంకటగిరి అభివృద్ధికి అంటే మేము ఆశించేది ఏమి లేదు. వెంకటగిరి అంత పెద్దదైతే మాకంత సంతోషమే. దానికి రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. ఆయన కృషి చాలా ఉంది దాంట్లో. అదేవిధంగా మన చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్స్ కానీ, వాళ్ళు చాలా కృషి పెట్టి ప్రాపర్గా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఇచ్చింది. గత ప్రభుత్వంలో పూర్తయిపోయేది మేము చేసామని చెప్పుకుంటా ఉన్నారు, కానీ వాస్తవంగా ఎప్పుడు పూర్తయింది, ఎవరిస్తున్నారు, ఏ ప్రభుత్వం ఇస్తున్నారో, వాస్తవంగా ఇవ్వాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉందో బెనిఫిషరీస్ కానీ ఇతరులు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఊరికే అవుటర్ స్లాబ్స్ కట్టేసి వదిలేయటం కాదు అభివృద్ధి అంటే. వాస్తవంగా బెనిఫిషరీకి దాని లాభం అంటే ప్రజలకి ఎవరికైతే దాన్ని ఇచ్చారో వాళ్ళకి లాభం చెందాలా, చెందినప్పుడే దాని ఫలితం ఉంటుంది. అది ఈరోజే జరగబోతూ ఉంది. మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు సురేష్ గారు, మన నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా సోమవారం వస్తున్నారని రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. వారు ఇంకా మన పట్టణానికి ఖచ్చితంగా రామ్ కుమార్ రెడ్డి గారు ఇంకేదైనా వారిని ఖచ్చితంగా అడగటం జరుగుతుంది. అదేవిధంగా 2 ఎస్టీవీ ప్లాంట్ ఉంది కదా సార్, ఎస్టీపీ ఒకటి, వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకా ఎస్టీపీ ప్లాంట్లు కాక ఇంకా అభివృద్ధి కోరుతారని అనుకుంటున్నాను. సరే, ఈ మైనింగ్ విషయానికి వచ్చేప్పటికి రామ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశంగా నన్ను ఎందుకు మాట్లాడమన్నారంటే, దాంట్లో అనాదిగా మా కుటుంబం మైనింగ్లో ఉంటా వచ్చింది. నేను 5వ తరం, మీ అందరికీ తెలిసింది, అది కొత్తది కాదు. మా తాతగారు దాన్ని ఒక స్థాయికి తీసుకోవటం జరిగింది, అదే మేము కొనసాగిస్తూ వచ్చాం. అనేక న్యూస్ పేపర్లలో అనేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదో జరిగిపోతూ ఉంది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, ఇల్లీగల్ మైనింగ్ అని అనేక మీడియాలో చూస్తూ వచ్చాం. మేము ఒక భాగం కాబట్టి ఎవరో చెప్పేదానికంటే మేము చెప్తే కొంచెం డీటెయిల్గా ఉంటుంది. ఈ మైనింగ్ వ్యవస్థ అనేది అనాదిగా బ్రిటిషర్స్ టైం నుంచి సీతాపురం మండలంలో మొదలైంది. అప్పుడు మైకాక్ చేస్తూ వచ్చారు. కమేపి దాంతోపాటు ఉన్న అసోసియేటెడ్ మినరల్స్ అంటే క్వార్ట్స్, ఫెలస్ఫార్, అసోసియేటెడ్ మినరల్స్ అంటారు వాటికి కూడా గత కొంతకాలంగా డిమాండ్ రావడంతో ఫెలస్ఫార్ ఏమో టైల్స్కి, క్వార్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్కి మూమెంట్ రావటం జరిగింది. ఒక వాస్తవం ఏంటంటే, గత కొంతకాలంగా ఆ క్వార్ట్స్కి ఇంకొంచెం ధర రావటం జరిగింది.
దానివల్ల వచ్చిన గొడవ ఇదంతా. ఎవరు సంపాదిస్తూ ఉన్నారో కొందరికి మాకు కూడా దాంట్లో వాటా కావాలని, మా వాటా లేకుండా పోయింది అని బాధతో చేస్తున్న గొడవే కానీ ఇది. అంతకుమించి అక్కడ ఏం జరిగిపోవటం లేదు. ఆ క్వార్ట్స్ అనేది మన ప్రాంతంలోనే దొరుకుతుందనేది కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది. మనది ఏదో స్పోర్ట్కి దగ్గర ఉంది కాబట్టి భారతదేశంలో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్లు ఇస్తూ ఉన్నారు అంతే. దాన్ని ఇంత ప్రాధాన్యతం చేయాల్సినంత అవసరం అయితే నాకు ఖచ్చితంగా కనపడటం లేదు. మైనింగ్ అనేది 19 డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తారు. ఒక మైనింగ్ ట్రక్ దాటాలంటే ముందు ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలి. ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్లో పర్మిట్ తీసుకున్నప్పుడు జీపీఎస్ ఉండాలి ఆ వాహనానికి. ఆ వాహనానికి జీపీఎస్ ఉందంటే ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనం పర్మిట్లు ఇస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్లో ట్రాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లీగల్ అంటే పర్మిట్ లేకుండా, అంటే ప్రభుత్వానికి రాయితీలు కట్టకుండా ఎత్తుకొని పోయేది ఇల్లీగల్. వాటిని సీజ్ చేస్తారు, ఎవరైనా సీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పోతున్న ఏ వాహనం పర్మిట్ లేకుండా పోవటం లేదు. ఇక్కడ ఏమి ఈ ప్రభుత్వం దృష్టిలో లేకుండా ఇల్లీగల్గా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అదేవిధంగా సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈ వ్యాపార రీతిలో ఆయన వర్గస్తులు ఇంటర్ఫియర్ అయ్యారని వచ్చే ఆరోపణలు కూడా ఉమ్మాటికి నేను ఖండిస్తాను. ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో ఇక్కడ వెంకటగిరిలో ఉన్నారు. మేము వారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలు బట్టే ఉన్నాం, కానీ వారు ఏ రోజు ఈ స్థాయికి దిగజారి రాజకీయం చేసింది లేదు. ఇప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమాలను ఆయన ఎంకరేజ్ చేయరు. ఇంకా ఏదన్నా ఉంటే ఆయన దృష్టికి తెచ్చినా, అధికారుల దృష్టికి తెచ్చినా ఖచ్చితంగా ఇల్లీగల్ దాన్ని వారు ఆపిస్తారని నేను నమ్ముతున్నాను. నాకు కూడా ఏదైనా దృష్టికి వస్తే వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని అరగట్టేదానికి ప్రజల ధనం, ప్రభుత్వ ధనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం కానివ్వకుండా ఆ ప్రాంత వాసులకే వారు తగ్గేట్టు చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.